తిరుమల గర్భాలయాన్ని ఆనందనిలయం అంటారు. ఆనందనిలయం యొక్క గోపురం పైన ఉత్తర వాయువ్య భాగంలో ఉన్న వెంకటేశ్వర స్వామినే శ్రీ విమాన వెంకటేశ్వర స్వామిగా పిలుస్తారు. తిరుమల శ్రీవారి దర్శనం అయిన తర్వాత ప్రతి ఒక్కరూ కూడా శ్రీ విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు. గోపురంపై ఇంకా చాలా శిల్పాలు కూడా ఉంటాయి. మరి ఈ విమాన వెంకటేశ్వర స్వామి ప్రత్యేకత ఏమిటి? పూర్వం సాలువ నరసింహరాయల కాలంలో రాయల వంశస్థులు స్వామివారికి సమర్పించిన నగలను కొన్నింటిని అక్కడి అర్చకులు కొంతమంది ధరించి తిరుగుతున్నారట. ఆ విషయం రాజుగారికి తెలిసి ఆ అర్చకులను ఆలయ ప్రాంగణంలోనే శిరచ్ఛేదం చేశారని చెప్తారు. ఆ బ్రహ్మహత్యా దోషాన్ని నివారించేందుకు గాను రాజగురువులైన వ్యాసరాయల వారు 12 ఏళ్ల పాటు స్వామివారి ప్రధానాలయాన్ని మూయించి ఆయన లోపలే ఉండి పాప పరిహార కృతులను చేశారని చెప్తారు. ఆ సమయంలో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా వారి దర్శనార్థమై ఇక్కడ గోపురంపై ఉన్న విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేసినట్లుగా చెప్తారు. అయితే దీనికి సంబంధించిన చారిత్రక ఆధారాలు ఏవీ కూడా లేవు. ఈ విమాన వెంకటేశ్వర స్వామి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి పూర్తి వీడియో చూడగలరు.